ఏజ్ అనేది ఇన్ఫర్టిలిటీని ఏ విధంగా అఫెక్ట్ చేస్తుందో మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ లక్ష్మి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ నెల్లూరు బ్రాంచ్. ఏజ్ అనేది ఇంపార్టెంట్ గా ఆడవారిలో చాలా ఇంపార్టెంట్. ఆడవారిలో ఏజ్ అనేది ఏ విధంగా ఎగ్ కౌంట్ ని క్వాలిటీని అఫెక్ట్ చేస్తుంది అంటే 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వారికి ఎగ్ క్వాలిటీ కౌంట్ బాగుంటుంది. ఆఫ్టర్ 30 ఇయర్స్ కౌంట్ అనేది తగ్గడం స్టార్ట్ అవుతుంటుంది. 35 ఇయర్స్ తర్వాత కౌంట్తో పాటు ఎగ్ క్వాలిటీ కూడా తగ్గుతుంది, ఇంకా కొద్దిగా ఫాస్టర్ రేంజ్లో. అంతేకాకుండా 40 ఇయర్స్ దాటిన వాళ్ళకి జెనెటిక్ ఇష్యూస్, క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఏజ్ పెరిగే కొద్దీ యూటిరైన్ హెల్త్ అనేది అఫెక్ట్ అవుతుంది. ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియోసిస్, ఇతర యూటరస్కి సంబంధించిన ఇష్యూస్ ఏజ్ పెరిగే కొద్దీ ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. వీటన్నిటి వలన ఇంప్లాంటేషన్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా అబార్షన్ ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఓవ్యులేషన్ ఇర్రెగ్యులారిటీస్ పెరుగుతాయి. ఏజ్ పెరిగే కొద్దీ ఓవ్యులేషన్ అనేది సక్రమంగా జరగక ప్రెగ్నెన్సీ అందుకోవడం అనేది కష్టతరంగా ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్దీ పూర్ క్వాలిటీ ఎగ్ వలన, అంతేకాకుండా జెనెటిక్ ఇష్యూస్ వలన అబార్షన్ ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. మగవారిలో అయితే ఆఫ్టర్ 40 to 45 ఇయర్స్ తర్వాత స్పెర్మ్ మోటిలిటీ అండ్ మార్ఫాలజీ అనేది తగ్గే అవకాశాలు ఉంటాయి. డిఎన్ఏలో డ్యామేజ్ కూడా ఏజ్ పెరిగే కొద్దీ పెరిగే అవకాశాలు ఉంటాయి. వీటన్నిటి వలన ఫామ్ అయ్యే ఎంబ్రియో క్వాలిటీ అనేది పూర్గా ఉంటుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ నిలిచినా కూడా అబార్షన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ.